ట్రాఫిక్ కష్టాలు లేకుండా పక్షిలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది? అనుకున్న చోటికి నిమిషాల్లో చేరుకుంటే ఎంత బాగుంటుంది? గుంటూరు యువకుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. గాల్లో ఎగిరిపోయే టాక్సీని కనిపెట్టాడు. అగ్ని ప్రమాదాల్లో ఫైర్ ఫైటర్గా ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు. ట్రాఫిక్ కష్టాలకు చక్కటి పరిష్కారం. ఎయిర్ టాక్సీతో ఆకాశ మార్గంలో విహారం. అత్యవసర సమయాల్లో సేవలందించే విహంగం. అవును, మీరు విన్నది నిజమే. గాల్లో తేలినట్లుందే అంటూ చక్కగా ఆకాశయానం చేయొచ్చు. రోడ్లపై గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చక్కటి పరిష్కారం చూపిస్తోంది ఎయిర్ టాక్సీ. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన ప్రాంతానికి సులువుగా చేరుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రధాన నగరాల్లో జనాభాకు తగ్గట్లుగానే ట్రాఫిక్ జామ్లు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడేందుకు వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. రోడ్లు విస్తరించినా ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు. ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే సమయంలో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కడానికి తక్షణ మార్గం ఏదైనా ఉందా అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఎయిర్ టాక్సీ. విదేశాల్లో ఇప్పటికే ఎయిర్ టాక్సీలు సేవలందిస్తున్నాయి. భారత్లో ఎయిర్ టాక్సీలతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని గుంటూరుకు చెందిన అభిరామ్ సంకల్పించాడు. అంతే, విదేశాల్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. ఎయిర్ టాక్సీల తయారీ కోసం మ్యాగ్నమ్ వింగ్స్ పేరుతో స్టార్టప్ కంపెనీ స్థాపించాడు. సో ఇది 4 రకాలుగా యూజ్ చేయొచ్చు. దానిలో ఫస్ట్ది పర్సనల్ మొబిలిటీ, ఇప్పుడు మీరు చూస్తుంది. సెకండ్ ఇది ఫైర్ ఫైటింగ్ అండి. ఈ త్వరలోనే మేము లైవ్ ట్రయల్స్ అని చూపిస్తామండి. అండ్ ఎయిర్ అంబులెన్స్ అండి. మనకి ఎక్కడైనా సరే యాక్సిడెంట్స్ అయినప్పుడు వెళ్ళిపోయి అక్కడ నుంచి స్ట్రెచర్ అనేది లోపల ఉంటుందండి. దాన్ని బయటికి తీసి ఒక పేషెంట్ని ఎక్కించుకొని తీసుకురాగలరు. అండ్ ఫోర్త్ది పేలోడ్ అండి. అసలు ఇవేం లేకుండా మనకి ఒక కొండ మీద కనుక రోడ్ వేయాలన్నా, లేదు హిమాలయస్లో అట్లా చాలా చూస్తామండి. అండ్ ఇక్కడ పక్కన కూడా మనం ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇది ఈజీగా వెళ్ళిపోగలదండి. సో ఇట్ కెన్ క్యారీ లైక్ 150 kg పేలోడ్ అండి. నార్మల్గా అయితే 120 kgతో రన్ చేస్తామండి. సో ఈ సెన్సార్ ఫ్యూజన్ తోటి అండ్ ఆల్సో సేఫ్టీ ఫ్యాక్టర్స్ అండ్ దాంతోపాటుగా మనం ఇంటిగ్రేట్ చేసే టెక్నాలజీస్ అని కంప్లీట్గా డ్రోన్ కంటే చాలా చాలా అడ్వాన్స్డ్ అండి. సో ఇది వెరీ ఫ్యూ నేషన్స్ అనేవి మనకి ఇప్పుడు దాకా ఏ టాక్సీస్లో విజయవంతమైనాయి. దానిలో ఇప్పుడు దీనివల్ల ఇండియా కూడా ఒక ప్లేస్లోకి వస్తుంది. గుంటూరుకు చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశాడు. తన చదువుతో ఇండియాలో కంపెనీని ఏర్పాటు చేసి వీలైనంత మందికి ఉపాధి కల్పించాలని భావించాడు అభిరామ్. ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంతూరు గుంటూరుకొచ్చాడు. గుంటూరులో 2018లో మ్యాగ్నమ్ వింగ్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అభిరామ్ ట్రాఫిక్ సమస్యలు స్వయంగా చూశాడు. దేశంలోని అనేక నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించాడు. దీంతో విదేశాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్ టాక్సీలను దేశంలో తయారు చేయాలని భావించాడు. సుమారు 3 ఏళ్ల పాటు రకరకాల ప్రయోగాలు చేశాడు. చివరకు పైలట్ రహిత ఎయిర్ టాక్సీని తయారు చేశాడు. దీనికి V2 ఎయిర్ టాక్సీగా పేరు పెట్టాడు. ఈ టాక్సీ 1000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా డిజైన్ చేశాడు. V2 ఎయిర్ టాక్సీ గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ V2 ఎయిర్ టాక్సీ 2 సీట్లతో డిజైన్ చేశాడు. అయితే పైలట్ రహిత ఎయిర్ టాక్సీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ అనుమతి నిరాకరించింది. దాంతో X4 పేరుతో పైలట్ ఉండేలా మరో ఎయిర్ టాక్సీని డిజైన్ చేశాడు అభిరామ్. ఇది 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా తీర్చిదిద్దాడు. దీనికి మేము ఈవైఆర్ కెమెరాస్, రేడార్ అండ్ లైడార్ తోటి 360 degrees అవేర్నెస్ వచ్చేలాగా దానికి ఇవన్నీ ఫిట్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఎలాంటి సిచ్యువేషన్లో ఏదైనా సరే పడిపోకుండా సేఫ్గా దాని డెస్టినేషన్కి అది వెళ్ళగలం. ఇట్స్ మచ్ మోర్ సేఫర్ దెన్ ద కరెంట్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అండి. దీనిలో ఒకళ్ళు ట్రావెల్ చేయొచ్చండి. అండ్ రౌండ్ ట్రిప్ కనుక అయితే అంటే మనకి ఒక చోటుకి వెళ్ళి మన పని చేసుకొని అండ్ తిరిగి అదే దాంతో ట్రావెల్ అవ్వాలి అంటే 30 కిలోమీటర్స్ అండి. లేదు సింగిల్ వేలో వెళ్ళాలి, అక్కడ ఛార్జింగ్ అంటే బ్యాటరీ స్వాక్ మనం చేసుకుంటానంటే టోటల్ 60 కిలోమీటర్స్ అండి. అండ్ దీని ఎండ్యూరెన్స్ వచ్చరికి 45 మినిట్స్ అండి. టోటల్ 100 km టు 120 km ట్రావెల్ అవుతాయి. సో ఇది మొత్తం కూడా అటానమస్ అండ్ సెమీ అటానమస్ మోడ్లో పనిచేస్తాయి. అంటే మనం జీపీఎస్ కోఆర్డినేట్ కానీ ఫిక్స్ చేసి ఫ్లైట్ ప్లాన్ గారికి ఇచ్చేసినట్టయితే ఆ ప్లాన్కి తగ్గట్టుగా అది వెళ్ళిపోగలదండి. లేదు ఇఫ్ యూ వాంట్ టు సెల్ఫ్ పైలట్ ఇట్ సెమీ ఆటోనమస్ మోడ్లో మనం పైలట్ చేయొచ్చండి. తాజాగా V2 ప్లాట్ఫామ్పై 2.0 ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని తయారు చేశాడు అభిరామ్. ప్రోటోటైప్ మానవరహిత ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేశాడు. మ్యాగ్నమ్ వింగ్స్ దేశంలో ఫ్లయింగ్ ఎయిర్ టాక్సీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన మొదటి సంస్థగా చెబుతున్నాడు. తక్కువ దూరంలో ఉన్న నగరాలకు వెళ్లడానికి ఈ ఎయిర్ టాక్సీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటోటైప్ ఎయిర్ టాక్సీ 30 కిలోమీటర్ల రేంజ్ పరిధిలో ప్రయాణాలు సాగించేలా డిజైన్ చేశారు. మొత్తం 8 ఇంజన్లతో రూపొందించడంతో 2 ఇంజన్లు పనిచేయకపోయినా ఇబ్బంది లేకుండా జర్నీ చేసే వీలు కల్పించారు.
భద్రతాపరంగానూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జీపీఎస్ ద్వారా ప్రయాణించాల్సిన రూట్ ఫిక్స్ చేస్తే కావాల్సిన చోటుకు వెళ్లేలా తీర్చిదిద్దారు. గాల్లో ప్రయాణించే సమయంలో పక్షులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. పైలట్తో పాటు మరో 2 ప్రయాణించేలా మరో ఎయిర్ టాక్సీ తయారు చేయడం పూర్తయిందని చెబుతున్నారు. దేశంలో టైర్ 2 సిటీల్లో కనెక్టివిటీ సరిగా లేకపోవడం గమనించినట్లు మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ ఎండీ అభిరామ్ చెబుతున్నాడు. అందుకోసమే ఎయిర్ టాక్సీ తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని చెబుతున్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఎయిర్ టాక్సీని తయారు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లామన్నారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని అనుమతులు తీసుకుని ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నాడు అభిరామ్. భవిష్యత్తులో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నాడు.